ఇవే అంశాలపై ఇవాళ మన డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ సీనియర్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు. రామ్మోహన్ రావు గారు నమస్కారం సార్. నమస్కారం రాజా గారు. రామ్మోహన్ గారు, కేవలం ఇండోనేషియా, ఆస్ట్రేలియా, ఈ న్యూజిలాండ్ ఇవే కాకుండా జూలై మొదటి వారంలోనే కనుక మనం చూస్తే భారత్ జపాన్ మధ్య 129 ఒప్పందాలు జరిగాయి. అంటే భారత్ ఇప్పుడు కేవలం ఒక ప్రాంతీయ శక్తిగా కాకుండా ఇండో పసిఫిక్ ఆర్కిటెక్ట్లో మొత్తం కీలకంగా కాబోతుందంటారా? రోజా గారు, మీకు అట్లాగే రాజు న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఖచ్చితంగా మీరు అడిగిన ప్రశ్న ఎస్ అనే సమాధానం, ఎందుకంటే తప్పనిసరి కాబోతుంది. చైనా వ్యూహాలను దెబ్బ కొడుతూ మన చుట్టుపక్కల ఉన్న చైనా దేశాలను చైనా ఎట్లా ఆక్రమించుకుంటూ ఏ రకంగా వారిని లోపరుచుకుంటూ చూస్తున్నాం కనుక మనం ఒక రకంగా చెప్పాలంటే ఒక సామెత సినిమాలు ఉంటారు కదా, నీ ఇంటికి వస్తా, నీ ఊరికి వస్తా, నీ ఇంటికి వస్తా అన్నట్టు మనం వాళ్ళు మనకు వెనక నుంచి దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. ఉదాహరణకు మన పెరట్లో అన్నట్టు ఒక రకంగా చెప్పాలంటే బంగ్లాదేశ్ ద్వారా సింధుడి చికెన్ నెక్ ద్వారా వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మనం డైరెక్ట్ గా పసిఫిక్ మహాసముద్రంలో ఇండో పసిఫిక్ రాజకీయాల్లో జియో పాలిటిక్స్ లో పాల్గొని మనం నీ ఇంటి ముందుకే వచ్చి దెబ్బ కొడతామని చైనాను హెచ్చరిస్తున్నట్టే లెక్క అంటున్నాడు. ఖచ్చితంగా త్వరగా చెప్పాలంటే చైనా వ్యూహం ఎట్లా ఉందంటే భారతదేశం చుట్టుపక్కల ఉన్న మన దేశం పక్కన చుట్టుపక్కల ఉన్న దేశాలన్నింటి మెల్లమెల్లగా ఆర్థికంగా, రాజకీయంగా, దాంతో పాటు మనకు ఒక రకంగా చెప్పిన వ్యూహాత్మకంగా సైనిక పరంగా కూడా మెల్లమెల్లగా ఆక్రమించుకునే ప్రయత్నం చేసింది కూడా. పాకిస్తాన్ లో మొదటి చెట్లాగుతూ అరేబియా మహాసముద్రంలోకి అడుగుపెట్టాలంటే సిపెక్ రహదారి ద్వారా అరేబియా మహాసముద్రంలోకి పాకిస్తాన్ ద్వారా అడుగుపెట్టే ప్రయత్నం చేస్తుంది. కొంత పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా వాడుకుంటుంది. ఇటుపక్క బంగ్లాదేశ్ ద్వారా, ముఖ్యంగా మయన్మార్ ద్వారా మరి పసిఫిక్ సముద్రంలోకి పసిఫిక్ సముద్రంలోకి అడుగుపెట్టి కొన్నిసార్లు అయితే తన ఒప్పందాన్ని తానే ఉల్లంఘించి చేసిన సందర్భం చూసినాం మనం. గతంలో నాకు తెలిసి 86 అనుకుంటాను, 86 లో ఒక ఒప్పందం కుదిరింది. ఇది పసిఫిక్ మహాసముద్రంలో ఎలాంటి అణుశక్తి కార్యక్రమాలు జరపొద్దని చెప్పి 87 లో ఒప్పందం సంతకం పెట్టే తాను మరి ఈ మధ్యనే మరి పెద్ద ఎత్తున ఈ ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించి అణుపరీక్ష జరిపే ప్రయత్నం, మిసైల్ పేల్చే ప్రయత్నం చూసాం మనం. అంటే చైనా శత్రు దేశాలను మనం ఆకట్టుకోండి, శత్రువు మిత్రుడు అంటారు కదా రాజు గారు. అట్లా చైనాకి ఇవన్నీ శత్రు దేశాలు. ఒక రకంగా చెప్పాలంటే ఎంత మిత్రంగా ఉన్నా కూడా ఒక రకంగా చైనాకు భయపడి కొంచెం లొంగి ఉన్న కొద్ది రోజులు చైనా వ్యతిరేకించే వర్గంగా తయారవుతున్నాయి. ఆస్ట్రేలియా కానీ, జపాన్ కానీ, లేకపోతే ఇటు పక్కన న్యూజిలాండ్ కానీ, అటు పక్కన మనకు ఈ 3-4 ఇండోనేషియా కానీ, ఈ 4 దేశాలు ఏదైతే చైనాను వ్యతిరేకిస్తూ దానికి దన్ను కావాలి వాళ్ళకు. కనుక మనం ఒక రకంగా చెప్పాలంటే మన భారత ప్రధాని మోడీ గారి పర్యటన 3 దేశాలు 6 రోజులు, అంటే 3 పువ్వులు 6 కాయల్లాగా 3 దేశాలు 6 రోజులు తిరుగుతున్నారు. తిరిగే క్రమంలో ఇండోనేషియా మొదలుపెట్టారు. మేము చూసాం ఇండోనేషియాలో ఎంత అద్భుతమైన స్వాగతం లభించుకున్నారు. అంటే ఇండోనేషియా అధ్యక్షుడు సువార్త ఏమన్నాడు, మనకు మన డిఎన్ఏ ఇండియాది మాది అన్నాడు. అంత గర్వంగా పట్టిస్తున్నారు ఆయన, మా డిఎన్ఏ మొత్తం ఇండియాదే అన్నాడు. ఆ రకంగా ఆ 2 రోజుల పర్యటనలో చూసుకుంటే అక్కడి దేవాలయాల పరిరక్షణ కానీ చూస్తున్నాం. మన నుంచి విడిపోయిన పాకిస్తాను, బంగ్లాదేశ్ లాంటి దేశాలు దుర్మార్గంగా హిందువులను తరిమి కొట్టడం, మన దేవాలయాలు నాశనం చేయడం చూస్తున్నాం మనం. ఒక రకంగా సింధు నాగరికత అంటే పాకిస్తాను నుంచి మొదలుకొని ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి గట్టిగా మాట్లాడాలంటే పర్షియా సంస్కృతి నుంచి మొదలు పెడితే మనకు ఇరాన్ అంటున్నాం కదా, అక్కడి నుంచి మయన్మార్ వరకు అఖండ భారత్ అంటాం మనకు ఒక రకంగా చెప్పాలి. అటువంటి దానిలో పక్కనున్న మన నుంచి విడిపోయిన పాకిస్తాను, బంగ్లాదేశ్ మన సంస్కృతి నాశనం చేస్తూ దేవాలయాలు కూలగొడుతూ హిందువులు పంపించింది. కానీ ఇండోనేషియా ఇప్పటికి కూడా వేరుగా ఉన్న మా డిఎన్ఏ భారత్ అని గర్వంగా పట్టించుకున్న సందర్భం చూస్తున్నాం మనం. కాబట్టి ఇండోనేషియా పర్యటన సక్సెస్ అయినట్టు లెక్క. సుబాయి విమానాలు, అట్లానే మనకు F-16 విమానాలతో స్వాగతం పలకడం చాలా అరుదైన విషయం. మనకు ఒక రకంగా చెప్పాలంటే పైనే ఆకాశంలో స్వాగతం పలికి నేల మీద దించి అధ్యక్షుడు స్వయంగా ఆహ్వానించడం మన మోడీని. అక్కడితోని ఆగకుండా ఇండోనేషియాలో ఒక 2-3 వ్యూహాత్మక ఒప్పందాలు మనం గట్టిగా గుర్తుంచుకున్నాం. ఒకటి రక్షణ ఒప్పందం, 2 ఆర్థిక ఒప్పందం, 3వది సాంస్కృతిక సామాజిక ఒప్పందాలు కూడా చేసుకున్నాం. అంటే సాంస్కృతికంగా కూడా మనకు వాళ్ళకున్న సంబంధాలను బట్టి. ఈ 2వ రోజు పర్యటన ఆస్ట్రేలియా, ఇప్పుడు 3వ రోజు మనం 2 రోజుల తర్వాత ఇప్పుడు ఆస్ట్రేలియా పర్యటిస్తున్నారు. రేపు ఎల్లుండి మనకు మన న్యూజిలాండ్ పర్యటిస్తారు. న్యూజిలాండ్ కూడా మీరు అన్నట్టు 45 సంవత్సరాల తర్వాత చివరి ప్రధాని మన దేశం నుంచి పోయినోడు రాజీవ్ గాంధీ అనుకుంటున్నాను. ఎందుకంటే 40 ఏళ్ళ నుంచి ఎవరు పోలేదంటే రాజీవ్ గాంధీ తర్వాత వచ్చిన ఏ ప్రధాని కూడా ఇంతవరకు ఇంక్లూడింగ్ మన 12 ఏళ్ళుగా మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండి కూడా మోడీ గారు కూడా ఇది మొదటి తప్పుకోవడం. అట్లా చూసుకుంటే సుమారు 80 దేశాలు ఇప్పటిదాకా తిరిగి ఒక మరి దగ్గరున్న న్యూజిలాండ్ ను మన భారత ప్రధానులు 40 ఏళ్ళుగా సందర్శించలేదంటే
దీన్ని ఒక రకంగా చెప్పాలంటే మన వ్యూహాత్మక భాగస్వామ్యంగా ముఖ్యంగా ఇండో పసిఫిక్ మన ప్రాంతాల్లో న్యూజిలాండ్ ప్రభావం కూడా తక్కువది కాక న్యూజిలాండ్ మంచి చేసుకోవడం, న్యూజిలాండ్ నుంచి ముఖ్యంగా చైనాకు భయపడుతున్న లేకుంటే చైనా నుంచి థ్రెట్ ఉన్న ఈ ఆస్ట్రేలియా కానీ, న్యూజిలాండ్ కానీ, జపాన్ కానీ, ఈ దేశాలను, ఇండోనేషియా కానీ, ఈ దేశాలను మనం జపాన్ ప్రధాని మొన్ననే వచ్చిపోయారు కదా మన దగ్గరికి. అట్లా ఈ 4-5 దేశాల్లో ఇండో పసిఫిక్ జియో పాలిటిక్స్ మనం చేస్తున్నాం. స్పష్టంగా నువ్వు మా చుట్టుపక్కల దేశాలు మాల్దీవ్స్ తో సహా నువ్వు అస్థిరపరుస్తూ వాళ్ళ ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక విషయాలు కల్పించుకుంటూ ముఖ్యంగా పోర్టులను, బంగ్లాదేశ్ లో పోర్టులను రకంగా చైనానే స్వాధీనం చేసుకున్నట్లు లెక్క. బంగ్లాదేశ్ పోర్టులను అట్లాగే చేస్తుంది, అభివృద్ధి చేసిన. పాకిస్తాన్ ఎట్లా కరాచీ పోర్టు దాకా మార్గం సుగమం చేసుకుంటుంది సిపెక్ రహదారి ద్వారా. కనుక అరేబియా మహాసముద్రంలో ఇటీవల ఇంకొక మాట చెప్పాలి రోజా గారు, ఇటీవల అరేబియా మహాసముద్రంలో ఒక మిసైల్ ను మన నౌకను ప్రవేశపెట్టింది. అంటే మన విక్రాంత్ నౌక పోటీగా గుజరాత్ కాండ్లా తీరం దగ్గరగా వాళ్ళ అంతర్జాతీయ జలాలైనా కదా పెట్టడం వల్ల ఏంటంటే రేపు పొద్దున ఇరాన్ నుంచి కానీ, గల్ఫ్ దేశాల నుంచి కానీ మన చమురును ఆపే ప్రమాదం ఉంది మన అరేబియా మహాసముద్రంలో. చైనా ఆ రకంగా ముందుకు వచ్చింది. ఇట్లా సేమ్ అదే పద్ధతిలో బంగ్లాదేశ్ ద్వారా, మయన్మార్ ద్వారా ఇప్పుడు మనకు బంగాళాఖాతంలో కూడా ప్రభావం పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. అందుకని మన ఇంటి వ్యూహం ఆలోచన చైనా. దీనికి తగ్గట్టుగా మనం ఏం చేస్తున్నాం, దాన్ని దాటి ఇండో పసిఫిక్ మన సంబంధం జియో పాలిటిక్స్ లో ఈ 4-5 దేశాలతో సంబంధం తీసుకోవడంతో ముందుకు పోతున్నాం అన్నాం. ఇంకో మాట చెప్పాలి, ఈ మధ్యన అమెరికా కూడా కొంచెం తోక జడుస్తుంది. వాడి దేశాల సమావేశం పెడతా ఉంటది, వాడి దేశాలు అమెరికా భాగం, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా మనం కదా. అట్లా ఉండి కూడా అమెరికా ఇండో పసిఫిక్ అనే దానిలో యుఎస్ అండ్ ఇండో పసిఫిక్ అనే కమాండ్ పేరు కూడా మార్చింది ఈ మధ్య. యాక్చువల్ గా ఇంతకుముందు లేకుండే 2018లో ట్రంప్ వచ్చినాక నాకు మోడీ గారు మంచి మిత్రుడు అని, మోడీ కూడా మనకు ట్రంప్ నాకు మీకు మంచి మిత్రుడు అని చెప్పిన తర్వాత 2018 దాకా ఇండో పసిఫిక్ అని లేకుండే, యుఎస్ పసిఫిక్ అనే ఉండే. కనుక ఇండో అనే పదాన్ని తీసేయడం కూడా మొన్న జరిగింది. ఇప్పుడు ఏమంటున్నారు అంటే మాకు పేరు తీసేసినా సేమ్ అదే సహకారం ఉంటుందని వాళ్ళు అంటున్నారు. కానీ కొన్నిసార్లు ఇటువంటివి కూడా మనకు బాధ కల్పిస్తాయి. అంటే ఇండో పసిఫిక్ అనే పదంలో ఇండో తీసేయడం అని చూస్తున్నాం మనం. అన్నిటికంటే చైనా తన వ్యూహాత్మక భాగస్వామ్యంతో ఏం చేస్తుందంటే మయన్మార్ లో కూడా అస్థిరత సృష్టించి ఆంగ్ సాన్ సూకీని బయటకు పంపించిన తర్వాత, సైనిక పాలన వచ్చిన తర్వాత, సైనిక పాలనలో ఉన్న అంటే దేశాలు ఏవైతే అస్థిరమవుతాయో ఆ అస్థిరమైన దేశాలను తాను పరోక్షంగా పాలిస్తున్నట్టున్నాడు. మయన్మార్ అదే పరిస్థితి, బంగ్లాదేశ్ లో అంతర్ యుద్ధం సృష్టించింది, నేపాల్ అదే పరిస్థితి, భూటాన్ రాజును కూడా తిరగబట్టడి చేసింది మన మీద. ఇటుపోతే మన నేపాల్ సంగతి అయితే అధ్యక్షులు పారిపోయింది. నేపాల్ కానీ, బంగ్లాదేశ్ కానీ అధ్యక్షులు కానీ ప్రధాన పారిపోయిన పరిస్థితి తీసుకొచ్చారు కదా. అంటే ఆ దేశాల అస్థిరత్వంతో ఉంటే మా కంట్రోల్లో ఉంటది చైనా భావన. పాకిస్తాన్ కూడా అంతే ఓ రకంగా చెప్పాలంటే. ఇప్పుడు మనం దానికి ధీటుగా ఏం చేస్తున్నామంటే ఈ జియో పాలిటిక్స్ లో చైనా చేస్తున్న జియో పాలిటిక్స్ సరిగ్గా దానికి వ్యతిరేకంగా మనం ఇవాళ ఈ 3 దేశాల పర్యటన, ఇండోనేషియా కానీ, ఆస్ట్రేలియా కానీ, అట్లాగే న్యూజిలాండ్ పర్యటన తప్పక మనం ఈ 3 అంటే